శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. కమనీయకిశోరముగ్ధమూర్తే కళవేణుకృణితాదృతావనేందో మమ వాచ విజృంభతా మురారేః మధురిం న కణికాపి కాపి. మదశిఖండిశిఖండవిభూషణం మదనమందరముగ్ధముకాంబుజం వ్రజద్విధూనయనాంచలవంచితం విజయతాం మమ వాङ्मयजीవితం. కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్మహాభారతం ఆది పర్వం. నిన్నటి రోజుని బ్రహ్మగారిని వీళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. ఆయన రావడం జరిగింది. ఈ రకంగా తం దృష్ట్వా విస్మతో భూత్వా ప్రాంజలి విప్రణితస్థితః ఆసనం కల్పయామాన సర్వైర్మునిగణైర్వృతః అని. బ్రహ్మగారిని చూడడం ఆశ్చర్యంతో వీళ్ళందరూ కూడా ఆయనకు అంజలి ఘటించడం, వ్యాసమహర్షి వీళ్ళందరూ కూడా ముళ్ళందరూ కలిసి అక్కడ పితామహునికి ఆసనం కల్పించడం, వారందరూ కూర్చుని బ్రహ్మగారి యొక్క మాటలను వినడం. బ్రహ్మాన్ వేదవ్యాసం చ యచ్చాన్యత్స్థాపితం మయా సాంగోపనిషదాం చైన వేదానాం విస్తరక్రియాః అని. అంటే పితామహ, ఇందులో వేదవ్యాస వేద రహస్యము, అట్లాగే వేదాంగాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారము విస్తారంగా స్థాపించబడ్డాయి కదా అని చెప్పడం. ఇతిహాస పురాణాల ద్వారా ఈ సారమంతా కూడా ఈ కావ్యంలో ప్రతిష్ఠింపబడడం, పురాణాల సారమంతా కూడా ఈ కావ్యంలో ఉండడం, దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ యొక్క ఇతిహాసంలో ఉండడం, అట్లాగే జరామరణాలు, భయాలు, వ్యాధులు, ఇవి సత్యాసత్యాలు, నిత్యానిత్యాలు, నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, ఈ లక్షణాలు, ఇవన్నీ కూడా ఈ దాంట్లో చెప్పబడింది కదా అని. చాతుర్యన్య విధానం చ పురాణాం చ కృత్యః తపసో బ్రహ్మచర్యస్య పృథివ్యాం చంద్రసూర్యాయోః గ్రహనక్షత్రతారాణాం ప్రమాణం చ యుగైః సహ రుచో యజూంషి సామాని వేదాత్యాత్మం తదైవ చ అని. అంటే 4 వర్ణాల యొక్క విభాగం, అట్లాగే పురాణాలన్నిటినీ ఉగ్గడించి చెప్పబడినట్లుగా, తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడినట్లుగా, అట్లాగే భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడినట్లుగా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధ్యాత్మ విద్య, ఇవన్నీ కూడా చెప్పబడినట్లుగా మనకి ఈ న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం అంటే పశువుల యొక్క, అంటే జీవుల యొక్క, వాటి యొక్క అంతర్యామిత్వంగా ఉన్నటువంటి అంతర్యామి యొక్క వైభవం చెప్పడం. తీర్థానాం చైవ పుణ్యానాం దేశానాం చైవ కీర్తనం నదీనాం పర్వతానాం చ వనానాం సాగరస్య చ అని. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, ఇవన్నీ కూడా ఇన్ని వర్ణనలు మనకు దీంట్లో కనిపిస్తున్నాయి కదా అని చెప్పడం. అట్లాగే దీనిని గురించి మనకి మొట్టమొదటిగా తెలుగు కవితా పితామహుడైనటువంటి నన్నయ్య గారు ఒక చక్కటి పద్యాన్ని
ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబనియున్, అధ్యాత్మనిధులు వేదాంతమనియున్, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబనియున్, కవి వృషభులు మహాకావ్యమనియున్, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమనియున్, ఐతిహాసకులు ఇతిహాసమనియున్, పరమ పౌరాణికుల్ బహుపురాణముచ్చ అంబని మహిగునియాడుచుండ, వివిధ వేద తత్వవేది వేదవ్యాసధాటి అదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసి భారతంబు అని. భారతం వ్యాసుని యొక్క మాటలు వీళ్ళు అందరూ వినడం జరిగింది. విని దీనికి సరి అయిన కవి వృషభుడు నువ్వే కదా, అందుకని తపో విశిష్టుడు నువ్వు కదా, అందుకని మునులందరికంటే విశిష్టుడైన వాడివి కాబట్టి అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడిని నేను భావిస్తున్నానయ్యా అని బ్రహ్మగారు వ్యాసుడిని చెప్పడం. అట్లాగే నీవు పుట్టినప్పటి నుండి నిన్ను బ్రహ్మచారిగా లేదంటే సత్యభాషణ కలిగిన వాడుగా నీవు ఈ రచనను కావ్యమని అనుకుంటున్నావు కాబట్టి ఇది మహాకావ్యమే అవుతుందయ్యా అని చెప్పడం. అట్లాగే ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరో చెప్పడానికి వీలు లేనట్లుగా నువ్వు చెప్పగలవయ్యా, అందుకని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్లే కావ్యాలన్నింటికంటే కూడా ఈ మహాభారతం శ్రేష్టమైనది, అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయడానికి నువ్వు తగినవాడివి. కానీ నువ్వు గణేశుని స్మరిస్తే కనుక ఆయన లేఖకుడు అవుతాడు, నువ్వు కవి అవుతావు, నువ్వు చెప్తే ఆయన రాస్తూ ఉంటాడు సుమా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా తతస్తస్మారహేరంబం వ్యాసత్సత్యవతీ సుతః మృతమాత్రో గణేశానః భక్తి చింతితపూరకః అని. తత్ర జగామ విఘ్నేశ వేదవ్యాసో యతస్థితః పూజితశ్చోపవిష్టశ్చ వ్యాసేనోక్తస్తదా నఘ. అంటే వెంటనే వ్యాస మహర్షి గణేశుని స్మరించడం జరిగింది, ఆయన రావడం జరిగింది. ఆయన సుఖాసీనుడు అయినట్లుగా అయిన తర్వాత వ్యాసుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. లేఖకో భారతస్యాస్య భవత్వం గణనాయక మయైవ ప్రోచ్యమానస్య మనసా కల్పితస్య చ. ఓ విఘ్నేశ్వరా, నేను మనసులో భావిస్తూ చెప్పేటటువంటి ఈ భారతాన్ని నీవు లేఖకుడుగా ఉండాలి, నీవే లేఖకుడు కావాలి. శ్రుత్వైతత్ప్రావిఘ్నేశ యది మే లేఖనీక్షణం లిఖతో వాసతిష్టేత తదాంశ్యాం లేఖకో యహం అని. ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు అన్నాడు, నా లేఖని క్షణకాలం కూడా ఆగకుండా చెప్తే అప్పుడు నేను లేఖకుడిని అవుతానయ్యా అన్నాడు. సరే, వ్యాసో యువాచ తం దేవం అబుద్ధ్వా మాలి కత్వచిత్ ఓమిత్యుత్వా గణేశోపి బభూవ కిల లేఖకః. వెంటనే వ్యాసుడు అన్నాడు, ఓ గణాధిప, అర్థం తెలియకుండా ఎక్కడా వ్రాయకు అన్నాడు. సరే అని వినాయకుడు లేఖకుడయ్యాడు. అంటే గ్రంథగ్రంథితం, ఇక్కడ గ్రంథగ్రంథితం తదా చక్రే మునిర్గూఢం కుతూహలాత్ యస్మిన్ ప్రతిజ్ఞయా ప్రాహిర్మునిద్వైపాయస్వైషిదం. విధం మనం వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా గ్రంథిని కూర్చేవాడు ఆయన కాబట్టి గూఢమైన అర్థం ఉండేటట్లుగా ముడులతో వ్రాసే పద్ధతిని గ్రంథి అంటారు. అందుకని అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి. ఆ శ్లోకాలన్నింటినీ కూడా అర్థం నాకు తెలుసుకుని అని శుకుడికి తెలుసు, సంజయుడికి తెలుసు లేదో మనకు తెలియదు. కానీ గూఢంగా దృఢంగా కూర్చున్నటువంటి ఆ శ్లోకాల సముదాయాన్ని అర్థం వివరించడానికి ఇప్పటికీ ఎవరికీ సఖ్యం కాదని అన్ని గూఢార్థాలు యోగార్థాలు యోగ రూఢాలు కలిగవని మనకి తెలుసు. అయితే ఈ విధంగా ఆయన వ్రాయడం మొదలుపెట్టాడు, ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. వాటి అర్థం తెలుసుకోవడానికి గణేశుడు క్షణకాలం ఆలోచించేవాడు. అంతలో వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పేసేవాడు.
అజ్ఞావతిమిరాంధస్య లోకస్య తు విచేష్టతః జ్ఞానాం జనకలాకాభినేత్రోన్మీలనకారకం ధర్మార్థకామమోక్షార్థై సమీపవ్యాసకీర్తనై తదా భారత సూర్యేణ నృణాం వినిహతం తమః అని. అంటే అజ్ఞానం అనే చీకటిలో కనులు మూసుకుపోయిన లోకానికి జ్ఞానం అనే కాటుక పొలాలతో కనులు తెరిపిస్తుంది కదా, వెలుగులు ఇస్తుంది కదా. శ్రీ మహాభారతం అలాగే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి 4 పురుషార్థాలతోటి విస్తారంగాను సంక్షిప్తంగాను చెప్పిన ఈ మహాభారతం అనే సూర్యుని చేత లోకాలన్నీ కూడా ఆ చీకట్లు, లోకాలలో ఉన్నటువంటి చీకట్లన్నీ పటాపంచలయ్యేటట్లుగా జరిగినట్లు. పురాణపూర్ణచంద్రేణ శృతిజ్యోత్స్నా ప్రకాశితా ప్రబుద్ధికైరవాణాం చ కృతమేతత్ప్రకాశనం అని. అంటే పురాణం అనే పూర్ణచంద్రుని చేత వేదాల వెన్నెలలు విరిశాయి కదా, దానితో మానవులను యొక్క మనస్సులను కలుగులకు ప్రకాశము వికాసము కలిగేటట్లుగా చేయడం అని. అజ్ఞానం అనే ఆవరణాన్ని పోగొట్టుకుని ఇతిహాసం అనేటువంటి శ్రీమన్ మహాభారతం లోకంలో అంటే గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశించేటట్లుగా విస్తరించబడేటట్లుగా, అంటే లోక గర్భగృహముగా లోకుల అంతర్హృదయంగా ఉండేటటువంటి ఈ లోకం అంతా కూడా. అంటే ఈ మహాభారతం అనే మహావృక్షానికి సంగ్రహాధ్యాయం విత్తనం, పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం మూలం, సంభవ పర్వం విస్తరించిన మాను, సభాపర్వం, అరణ్యపర్వం పక్షులుండే ఒక తొర్ర, ఈ విధంగా వర్ణించుకుంటూ వస్తున్నారు. అందుకని ఇక్కడ ఈ శ్రీమన్ మహాభారతాన్ని లేఖకుడుగా గణేశుడు రావడం జరిగింది. ఈయన కవిగా ఈయన చెప్పడం జరిగింది. ఇది ముందుకి ఈ కథ యొక్క ఈ మహాభారతం అనేటటువంటి శ్రీమన్ మహాభారతం అనేటటువంటిది ఏ రకంగా ముందుకు వెళుతుందో మనం చూద్దాం. జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురు.